ధనుర్మాసం అంటే దేవతలందరికీ ప్రాతకాలం, బ్రాహ్మీముహూర్త కాలం. ధనుర్మాసము అనంటే ధనుర్రాశిలోకి సూర్య సంక్రమణం, సంక్రమణం జరిగింది కాబట్టి ఈ ధనుర్మాసం అంతా ప్రభాత వేళ, దేవతలకు ప్రభాత వేళ కాబట్టి ఉదయానికి, సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నాన సంధ్యాధికాలు శుచీభూతులై విష్ణు ఆలయాలను సందర్శించి అక్కడి సీతప్రసాదాలు, గంధాన్ని కూడా మనం స్వీకరిస్తే ఇప్పటి మనుషులు ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్నులు అవుతారని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాలానికి మనిషిలో ఉన్నటువంటి 3 గుణాలు లాగానే త్రిగుణాలు చెప్పుకుంటాం కదా, సత్వ తమో రజో గుణాలు. అలాగే కాలానికి సత్వకాలము, సత్వగుణము. ఎవరైతే ప్రభాత వేళల్లో చేసి దైవాన్ని పూజించి అర్చిస్తారో వాళ్ళు సత్వగుణ సంపన్నులై విరాజిల్లుతారు. అటువంటి సత్వగుణ సంపన్నులకు దైవం చాలా అన్ని విషయాల్లో అనుకరిస్తుంది. అలాగే కొంచెం సోమరిపతనంగా ఉండి మన ఇంటి పనులు, మన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కొంత అహంకారం, కొంచెం అనారోగ్యం పెరుగుతాయి. అలాగే రాత్రి తమోగుణం, విశ్రాంతి తీసుకునే కాలం అది. ఆ తమోగుణాన్ని అంటే మనిషి తన విశ్రాంతికి, అవసరాలకు వాడుకోవాలి. ఏ కాలంలో ఆ కాలం ఆ పని చేయాలి. అర్ధరాత్రి పూట పూజలు చేస్తే దేవుడు స్వీకరించరు, అపరాహ్న వేళ పూజలు చేస్తే దేవుడు స్వీకరించాడు, ప్రభాత వేళల్లో చేసే పూజలే స్వీకరిస్తాడు. దానికి ఆ పూజానికి బలం ఎక్కువ. అలాగే మనం కాలమాన పరిశ్రమ పెట్టి ఏ రోజు పడితే ఆ రోజు అన్ని తినకూడదు. గురువారం ఉల్లి వెళ్ళి నిషేధించాలి. ధనుర్మాసంలో మాంసాహారాన్ని, మధుపానాలను నిషేధించాలి. ఇది దైవం యొక్క సంచరించే కాలం కాబట్టి ప్రతి మానవుడు సాధ్యమైనంత వరకు శుచిగా, బాహ్యంతరాల్లో అనేకమైనటువంటి మలినాలతో కూడిన ఉత్ప్రేరకాలైనటువంటి అంటే ఒక ఆవేశ భావానికి లోనైన ఆహార పదార్థాలని స్వీకరించకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాడు. కాశ్యప మహర్షికి అదితి వలన దేవతలు, దితి వలన రాక్షసులు పుట్టారని. కాదు, ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. కాశ్యప మహాముని సద్బ్రాహ్మణుడు, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు, కశ్యప ప్రజాపతి అంటాం. ఆయన ఇద్దరు కవల పిల్లలైనటువంటి దితి, అదితిని వివాహం చేసుకున్నారు. అదితి పిల్లలు ఆదిత్యులు, దేవతలు ఎందుకైనారు? దితి పిల్లలు అంటే రెండవ భార్య దితి రాక్షసులు ఎందుకైనారంటే కేవలము క్రమశిక్షణగా పెరగడము, సాధ్యానం చేయడము, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళ మనోభావాలు చక్కగా మంచిగా ఉండి దైవారాధనలు, సత్సంగత్యాలు, వేద ప్రకరణలు, వేద ఘోషణలు, దైవ పూజల వలన వాళ్ళు దేవతలు అయిపోయారు. ఎటు పడితే అటు తిని మదమాశ్చర్యాలతో పొంది ఎక్కువగా స్థూలకాయలు అయిపోయారు. ఎక్కువ ఆహారాన్ని స్వీకరించి వారం వర్జం, ఉపవాసం, దీక్షం, పూజ ఏది లేకుండా 24 గంటలు భుజించడమే పనిగా ఉండవాళ్ళు. నిద్రకు ఎక్కువ బాగా భోజనం చేస్తే బాగా నిద్ర వస్తాయి. చాలా నిద్ర వస్తే కొవ్వు బాగా పెరుగుతుంది. కొవ్వు బాగా పెట్టిన మన శరీరంలో ఉన్న భాగాలకు కాకుండా శరీరం పై భాగాల్లో పొడుచుక వస్తాయి. అలాగే పళ్ళకు మించి పెరిగి కూరలుగా మారాయి. తలలో ఉన్న 2 బ్రహ్మ చక్రాలలో నుండి, బ్రహ్మరంధ్రుల నుండి కొమ్ములుగా, కొవ్వు పదార్థాలు పడి కొమ్ములుగా, కూరలుగా తినే ఆహార పదార్థాల వలన మనిషి యొక్క మేధ కఠినత్వాన్ని సంతరించుకుంటుంది. నాలుకను, రుచిని కంట్రోల్ చేసుకోకుంటే జీవులు రుచిని, నోరుని కంట్రోల్ చేసుకుంటే ఇలా అపాయపాల చిక్కింది. గాలానికి పడ్డ ప్రతిదీ నోరు తెచ్చడం వల్ల గాలాన్ని చిక్కు ఇట్లా ఆపదలు పడిపోయింది. ఇలాగ మనకు చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడైతే జివ్వ చాపల్యాన్ని చంపుకోక ఎక్కువ ఆహారాన్ని తిని ఎక్కువగా స్థూలకాయలైపోయి ఎక్కువ కొవ్వు పెరిగి కూరలు, కొమ్ములు వచ్చి రాక్షస వికృత రూపాన్ని పొందారు. అలాగే ఆ రూపానికి తగ్గట్టుగా వాళ్ళ మనోభావాలు కూడా క్రూరంగా స్త్రీలను హింసించడము, ఎత్తుకపోవడము, వేధించడము, స్వార్థము, అహంకారము ఈ దేవతల చేత యుద్ధాలు చేసి అందరితోని ఏహ్యంగా అసహించుకోబడి దేవతల చేత చనిపోయారు. వాళ్ళు తపస్సులు చేశారు కానీ వాళ్ళ స్వార్థం కోసం, మాకు ఇంత ధనం కావాలి, మాకు ఇంత మరణం ఉండకూడదు, మేమే అందరిలో గొప్పవాళ్ళుగా ఉండాలి. ఎవరైతే సమాజం కోసం, దేవుళ్ళ కోసం, దీనుల కోసం అర్చిస్తారో వాళ్ళ పుణ్య ఫలాలు దేవుడు 1/10 ఇస్తాడు. ఎవరైతే తమ స్వార్థం కోసం మాకు బంగళాలు ఇవ్వు, మాకు పొలాలు ఇవ్వు, మాకు పంటలు ఇవ్వు, మాకు మా పిల్లలకి ఇవ్వు, మాకు 7 పిడిల వరకు సరిపోయే ధనాన్ని ఇవ్వు, ఎవరి రాత వారి, ఎవరి జన్మకు వారే బాధ్యులు. ఈ జన్మలో ఈ బంధువులన్నీ వచ్చే జన్మకు ఎవరు రారు. ఒక భోగిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. మానవ జీవితం అనేది చాలా చాలా చిన్నది. కాలము మరీ మరీ చిన్నది. దాన్ని సగం నిద్రకే పోతుంది, సగం జీవించడానికి పోతుంది. కాబట్టి అత్యవసరమైన ఆశలు, స్వార్థాలు పెట్టుకొని కాలాన్ని వ్యర్థం చేసుకోకండి. సాధ్యమైనంత ధర్మంగా బ్రతకండి, ధర్మాన్ని బోధించండి, సనాతనమైన భారతీయ ధర్మాలను అనుసరించండి, మంచి మనసులై, సజ్జనులై, సాత్విక భావాలతో ఉండాలని మన పురాణాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. కొంతైనా వాటిని చదువుదాము, మనకు తెలిసింది ఎదుటి వారికి చెప్పుదాము. జై శ్రీరామ్.